నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మన స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ దినేష్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అండి. దినేష్ గారు, భారత్ రాష్ట్ర సమితి ఓటమికి కారణాలు ఏంటంటారు? ఝాన్సీ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మా పార్టీకి అనుకున్న స్థాయిలో స్థానాలు రాకపోవడం, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం, ఇవన్నీ మేము విశ్లేషణ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే, మొట్టమొదటిగా 10 సంవత్సరాల ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాలు ఇతరత్ర ఒక ప్రధాన సెక్షన్ ప్రజలను ఆకర్షించినప్పటికీ ఇతర పార్టీలు కావచ్చు, లేకపోతే మాకు వ్యతిరేకంగా భావజాలం ఉన్న సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ చేసిన దుష్ప్రచారాన్ని అనుకున్నంత స్థాయిలో మేము తిప్పికొట్టలేకపోయినాము అనేది కూడా ఒక వాస్తవం. ఎందుకంటే మనము మొన్న ఎలక్షన్ చూసినట్టయితే మేమేమో ఒంటరిగా పోరాటం చేసినాం. ఎందుకంటే మా విధానమే అది. 2014 మేము ఒంటరిగానే వెళ్ళాము, 2018లోనూ ఒంటరిగా వెళ్ళాం, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒంటరిగానే వెళ్ళాం. కానీ మా పైన పోరాటం చేసి మమ్మల్ని ఓడగొట్టడానికి ఒక 5 పార్టీలు కలిసి మా మీదకి వచ్చినాయండి యుద్ధానికి. కాంగ్రెస్ పార్టీ, తర్వాత పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ పూర్తిగా వాళ్ళకు ఓట్లు వేసిన తెలుగుదేశం, కమ్యూనిస్టులు, కోదండరామ్ గారి పార్టీ, అదేవిధంగా షర్మిల గారి పార్టీ, వీరితో పాటు న్యూట్రల్ సంస్థలు లేకపోతే కొన్ని ఒక సమూహాలు, వీళ్ళందరూ కూడా మా పైన అనేక రకాల దుష్ప్రచారాలు చేశారు. మాదేమో ఒకటే గొంతు అయిపోయి అక్కడ సమూహాలుగా మా మీద దుష్ప్రచారం. అభిమన్యుడి తీరు అయిందంటారా? అంటే అభిమన్యుడు ఆ పోరాటంలో చనిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. మాది అట్లా కాదు. వీ హ్యావ్ జస్ట్ లాస్ట్ ది బ్యాటిల్, నాట్ ది వార్. వెరీ గుడ్. సో గుడ్ స్పిరిట్. మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోయింది, అయినా కూడా అంత జరిగినప్పటికీ మేము ఓడిపోయింది కేవలం 1.85% ఓట్లతో మాత్రమే. తెలంగాణ ప్రజలు అప్పటికి కూడా జరిగిన అభివృద్ధికి లేకపోతే సంక్షేమానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దాదాపుగా సమాన స్థాయిలో ప్రజలు మొగ్గు చూపినప్పటికీ, సరే ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఈ జరిగిన దుష్ప్రచారాలు కావచ్చు, వాటిని లేకపోతే అనేక అమలు కాని హామీలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు అవి. సో అన్నీ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే ప్రజలు నమ్మారు, చేస్తారేమో చూద్దాము అన్నట్టు నమ్మారు. అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది ఈరోజు రోడ్ల మీద చూస్తున్న నిరసనలు, వీటిని చూస్తే మనకు అర్థమైపోతుంది. అవి త్వరలోనే పటాపంచలు అవుతాయి, ఆ భ్రమలు ఏవైతే ఆ రోజు వాళ్ళు కల్పించారు. కానీ జరగాల్సిన నష్టం అయితే తెలంగాణ సమాజానికి, రాష్ట్రానికి జరిగింది. అంటే ఓడిపోవడానికి ప్రధాన కారణం యాంటీ ఇన్కంబెన్సీ అంటారా? చెప్పాం కదా మేము. అంటే ముఖ్యంగా మీడియాలో ఒక వర్గం ప్రజలు అంటున్నారు ఆ విషయం. దానికి బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తోంది? ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, ఒకటి 2 ప్రజలను మభ్యపెట్టే విధంగా మోసపూరిత హామీలు, మోసపూరిత. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాండి ఒకటి సింపుల్. మేము దాదాపుగా ఇచ్చిన వాటిలో 95% పైగా హామీలు మేము అమలు చేశాం. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా ఎన్నికల నాటికి జరుగుతున్న ప్రక్రియ, దగ్గర పూర్తి కాలేదు. అదే చెప్తున్నాం మేము, అది జరుగుతున్న ప్రక్రియ. అప్పటికే 12,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినాయి. ఇంకా కొంత డబ్బులు జమ కావాల్సి ఉండే, ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేశారు. అయినా కూడా మరి ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నేనేం చెప్తున్నా, అంత ప్రజా వ్యతిరేకత కంటే కూడా ఒక దుష్ప్రచారం ఒకటి ఉండే, మోసపూరిత హామీలు ఒకటి ఉండే, తర్వాత ప్రజలు కూడా అరే సరే ఇంత చేశారు కదా వీళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు, ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అనేది వాళ్ళు కూడా ఒక ఆలోచన చేశారు. సరే నేనేమంటున్నా, మనం ఎంతైనా మంచి చేయండి, ప్రజాస్వామ్యంలో ఎంత గొప్ప నాయకులైనా ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి భారతదేశ చరిత్రలో. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు, మంచి పనులు చేసిన ఎన్నో ప్రభుత్వాలు కూడా ఓడిపోయినాయి. సో అదొక ఫేజ్ ఉంటుంది. మన తెలంగాణ కూడా ఆ ఫేజ్లో భాగంగానే ఎక్స్పీరియన్స్ చేసింది. కాకపోతే ఎప్పుడైనా సరే
చీకటిని చూసిన తర్వాతనే వెలుగు యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే చీకటి రోజులు చూస్తున్నారు. గతంలో ఏవైతే కాంగ్రెస్ పాలనలో ఉన్న చీకటి పాలన ఏదైతే ఉందో ఈరోజు మళ్ళీ ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి త్వరలోనే వారు బేరీజు వేసుకుని దీనివల్ల సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి మేలు లేదు కాబట్టి వారికి తప్పనిసరిగా బుద్ధి చెప్పి మళ్ళీ అవకాశం మాకు ఇస్తారు అనేది మేము భావిస్తున్నాం. అయితే మీ దృష్టిలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని చెప్పాల్సి వస్తే దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి, ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని ప్రజలను అన్నారు. అదేవిధంగా అరచేతిలో వైకుంఠం చూపించడం అని ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏం చెప్పారండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక పర్యాయాలు ఎలక్షన్స్ గురించి చెప్పినాయి. ఈరోజు మనకు వీడియోలు ఉన్నాయి సజీవంగా. మీరు బీఆర్ఎస్ వాళ్ళు 1,00,000 మాత్రమే చేస్తా అంటారు రైతు రుణమాఫీ, మీరు దబ్బున వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి రుణాలు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు నీకు రైతు రుణమాఫీ 2,00,000 నేను చేస్తా, ఎవరు అవసరం లే నేను చేస్తా అన్నాడు. మా మాట నమ్మి రైతులు రుణాలు తెచ్చుకున్నారు. డిసెంబర్ 9 దాటిపోయింది, ఇది జూలై 9 కూడా దాటిపోయింది. కానీ రైతు రుణమాఫీ పైన ఈ రోజుకి స్పష్టమైన అవగాహన లేదు. కమిటీలతో కాలయాపన చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇచ్చింది లేదు. అక్కడ బ్యాంకర్లు మాత్రం రైతులను ఒత్తిడి చేస్తున్నారు, మీరు ఇస్తారా లేదా. మనం కామారెడ్డిలో చూసినాం, రైతుని నువ్వు గనక రుణం కట్టకపోతే తక్షణం నీ భూములు మేము జప్తు చేస్తామని, ఆక్షన్ చేస్తామని వాళ్ళ దానిలో బోర్డు పెట్టారు. దానిపైన మళ్ళీ అక్కడ మాజీ శాసనసభ్యులు సురేందర్ గారు రైతులతో కలిపి ఆ బ్యాంకు వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తా అంటేనే రైతులు నమ్మి తీసుకున్నారు, అతని తప్పిదం అది, వాళ్ళని ఎట్లా మీరు వేలం వేస్తా అని బెదిరిస్తారు, ఇట్లాంటివి చేస్తే మేము తిరగబడతామని రైతులందరితో కలిపి ముట్టడిస్తే అప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా ఏమన్నాడండి, పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ ఏంది మీకు 10,000 ఇస్తుండు సంవత్సరానికి ఎకరానికి, బిచ్చమేస్తుండ ఏమన్నా, నేను రాగానే 15,000 ఇస్తా, రైతుకు 15,000 ఇస్తా ఎకరానికి, కౌలు రైతుకి ప్రతి ఎకరానికి 15,000 ఇస్తా, వ్యవసాయ కూలికి 12,000 ఇస్తా. మరి ఏమైంది, దగ్గర దగ్గర 8 నెలలు అయింది కదండి. ఎక్కడైనా 15,000 ఎకరానికి ఇచ్చింది ఉందా, లేదే. ఈరోజుకి దానిపైన కూడా కాలయాపన చేస్తూ ఎంతసేపటికి కమిటీల పేరుతో నడిపిస్తున్నారు. ఓకే, ఇది అయిపోయింది. ఇంటి వద్ద ఉన్నప్పటికీ ప్రతి మహిళకి నెలకి 2,500 ఇస్తా అన్నాడు. వాళ్ళు 6 గ్యారంటీలో ఉంది కదా, 100 రోజుల్లోనే అమలు చేస్తామని 6 గ్యారంటీలు ఇచ్చారు వాళ్ళు. ఏ మహిళకైనా 2,500 వచ్చిందా అండి? పోనీ ప్రతి ఇంటికి నెలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నాడు. ఎన్నికలకు ముందు ఎక్కడ కూడా కండిషన్స్ చెప్పలే. ఇప్పుడేమంటాడు, కేవలం ఓనర్లకు మాత్రమే ఇస్తాం, కిరాయి ఉన్నోళ్ళకి. అసలు నిజంగా కూడా ఇండ్లలో కిరాయికి ఉండేది పేద మధ్యతరగతి వర్గాలే, వాళ్ళకే అవసరం, వాళ్ళకి వాళ్ళని కట్ చేసేసిండు. అక్కడ మళ్ళీ ఒక పంగనామం. ఏమన్నాడు, గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు తగ్గించి ఇస్తాం మేము అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 92 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అమలు ఎంతమందికి ఇస్తున్నాడు 500 రూపాయలు తగ్గించి గ్యాస్ సిలిండర్? 39 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇస్తున్నాడు. మిగిలినవి మరి ఆ రోజు ఏదో కండిషన్లు చెప్పలేవు, అందరికీ చేస్తా అన్నాడే, చేయలేదు. తర్వాత చదువుకునే ప్రతి ఆడపిల్లకి స్కూటీ ఇస్తాం గవర్నమెంట్ తరపున అన్నాడు. నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినావు, ఇయ్యలే. పరీక్షలు అయిపోయినాయి, మళ్ళీ కూడా విద్యాసంస్థలు మొదలైనవి, ఎక్కడన్నా ఇచ్చినాడా? ఇయ్యలేదు కదా. పోనీ అది అయిపోయింది. విద్యార్థులందరికీ 5 లక్షల విద్యానిధి క్రెడిట్ కార్డు ఇస్తామన్నాడు, ఎక్కడన్నా ఇచ్చాడా? ఇవన్నీ 6 గ్యారంటీలు ఉన్నాయండి. 100 రోజుల్లో వాళ్ళు పూర్తి చేస్తామని పత్రికాముఖంగా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు వీళ్ళు, అది లేదు. మేము రాగానే తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తాం అన్నాడు. మెగా డిఎస్సి అనౌన్స్ చేశాడా? చేయలేదే. గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించిన వాటికి నియామక పత్రాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చా 30,000 ఉద్యోగాలని చెప్పుకుంటున్నాడు. సిగ్గుచేటు ఎక్కడన్నా ఉంటుందా అండి? అంతకంటే దారుణం. సిగ్గిడిచి పరిపాలిస్తే ఇట్లుంటుంది. సో కాంగ్రెస్ పరిపాలన గురించి చెప్పుకోవాలంటే 7 నెలల పాలనలోనే ఆటో డ్రైవర్లు వీధికెక్కి పోరాటాలు చేస్తున్నారు, నిరుద్యోగులు
వీధికెక్కి పోరాటాలు చేస్తున్నారు. గ్రూప్ 2 యాస్పిరెంట్స్ పోరాటాలు చేస్తున్నారు. డిఎస్సి యాస్పిరెంట్స్ పోరాటాలు చేస్తున్నారు. అదేవిధంగా సొంతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లో తాగునీరు మాకు అందజేయాలి, తాగునీరు వస్తలేదు అనేసి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. నిరంతరం ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నాయో ఫుడ్ పాయిజనింగ్లతోని విద్యార్థులు వీళ్ళందరూ కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. లేదు అర్ధరాత్రి పూట బస్సులు దొరక మహిళలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి పెట్టి బస్సుల సంఖ్య తగ్గించేశారు. అదొకటి అయ్యింది. కాబట్టి కాంగ్రెస్ పరిపాలనలో ఈరోజు సంతృప్తికరంగా ఉన్న ఒక వర్గం అంటూ ఏదన్నా ఉన్నదా? కేవలం కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా సరే సంతోషంగా హ్యాపీగా ఉండేది ఎవరంటే దళారులు. ఎందుకంటే ఆ మధ్యవర్తి దళారీ అనేది కాంగ్రెస్ పెంచి పోషించిన వ్యవస్థ, వాళ్ళు మాత్రమే బాగుపడతారు. ఇక సరే ఇటీవల కొత్తగా నా మతం పుచ్చుకున్నోడికి ఎక్కువ ఇది అన్నట్టు కొంతమంది తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణకు జరిగిన అన్యాయం, లేకపోతే గురైన వివక్ష, ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అబ్బా అసలు ఎంత గొప్పగా ఉన్నాడు ఒక నాయకుడు అనుకుంటా భుజాలు కొట్టుకుంటారు తప్పితే నిజంగా కూడా సామాజిక స్పృహ లేకపోతే ఏదైతే ప్రజా జీవితంలో ఉండి విలువలు పాటించాల్సిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా జరుగుతున్న పరిణామాల పట్ల హ్యాపీగా లేరు. సమాజంలో తిరుగుబాటు కూడా వస్తోంది, మనం చూస్తున్నాం రోజు రోజుకి. గతంలో నిర్బంధాలు ఉండవు, మాది ప్రజాస్వామిక పాలన అన్నారే. అర్ధరాత్రి పూట వరకు తిండి నీళ్లు లేకుండా మహిళలని పోలీస్ స్టేషన్లలో ఉంచుతారండి. మొన్న మనం చూసాం డిఎస్సి అభ్యర్థులను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కరెంటు లేకుండా చీకటిలో వారికి నీళ్ళు ఇవ్వకుండా తిండి పెట్టకుండా కూర్చోబెట్టారే. మేము గడీల కంచెలు బద్దలు కొట్టినాము అన్నావు. మొన్న ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర మొత్తం కంచెలే వేసినావు, విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద మొత్తం కంచెలే వేసినావు. నువ్వు జిల్లాల పర్యటనలకు పోతే ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరినీ పోలీసులు అవరోధ చేస్తున్నారు. మరి ఏది నువ్వు చెప్పిన మాటలన్నీ ఇదంతా పోలీసు రాజ్యం నిర్బంధ రాజ్యం అనుకుంటా సంవత్సరం క్రితం మాట్లాడిన డైలాగులే కదా. మరి నువ్వు చేస్తున్నది ఏంది? కాబట్టి అన్ని విధాలుగా ఫెయిల్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గతంలో ఏ రోజైనా మనం చూసినామా అండి? తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో కరెంటు కోతలతో ఎప్పుడన్నా బాధపడిందా? ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కరెంటు కోతలు. తాగునీటి సమస్యతో ఏ రోజైనా మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కి ధర్నాలు చేసిన దాఖలాలునే స్వయంగా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గరనే అది చేస్తున్నారు. కాబట్టి శాంతి భద్రతల వైఫల్యం మనం చూస్తున్నాం. పేపర్ హెడ్లైన్స్ 3 రోజులలోనే నగరంలో 20 హత్యలు జరిగినాయి అని. ఇవన్నీ కాబట్టి కాంగ్రెస్ పరిపాలన అనేది ఎంతసేపటికి వాళ్ళు గడిచిన 10 ఏళ్లలో ఆవురావురమంటూ ఉన్నారు. అవినీతి ఎట్లా చేద్దాం, ప్రజల డబ్బులు ఎట్లా తిందామని తప్పితే పరిపాలన పైన వాళ్ళకి దృష్టి లేదు. ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో కప్పం కట్టాలి, అక్కడి నుండి ఇక్కడ అవినీతి చేయడానికి లైసెన్స్ తెచ్చుకోవాలి, అంతకు మించి వీళ్ళదేం లేదు. బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటంటారు? అంటే ఇప్పుడు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి కదా, మీరు వినే ఉంటారు బీజేపీ బీఆర్ఎస్ కలయిక అని, దాని గురించి ఏమంటుంటారు? ఝాన్సీ గారు, ఒకటైతే స్పష్టంగా చెప్తాను, భారత రాష్ట్ర సమితి బీజేపీ లాంటి పార్టీతోని పొత్తులకి ఏ రోజు పోదు. ఎందుకంటే మా ముఖ్య లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సుఖంగా ఉండాలి, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. కానీ కేవలం మతాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసి ఓట్లు దండుకునే పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ నుండి ఓట్లు సీట్లు తీసుకున్నప్పటికీ తెలంగాణకు అదనంగా ₹1 కూడా ప్రయోజనం చేకూర్చని పార్టీ బీజేపీ పార్టీ. విభజన చట్టంలో తెలంగాణకి హక్కుగా రావాల్సిన హామీలను కూడా అమలు చేయకుండా మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి అటువంటి పార్టీతోని పొత్తు పెట్టుకుని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము వమ్ము చెయ్యం. ఇప్పుడు విభజన చట్టంలో పార్లమెంట్లో చేసిన చట్టం అండి, దానిలో తెలంగాణకి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఈరోజు వరకు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఇవ్వలేదే. ప్రతి వెనుకబడిన జిల్లాకి సంవత్సరానికి 50 కోట్లు ఇవ్వాలి, ఆ బకాయిలే పేరుకపోయి 4,500 కోట్ల దాకా అయినాయి, అవి ఇవ్వలేదు.
అదేవిధంగా తెలంగాణ నీటి వాటాని కూడా ఈ రోజు వరకు గోదావరి కృష్ణా జలాలపై తేల్చకుండా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. తెలంగాణ నుండినేమో ట్యాక్సులు అధికంగా పోతున్నాయి, కానీ తెలంగాణకు తిరిగి వచ్చేది మాత్రం అతి తక్కువ. ఇప్పుడు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. తెలంగాణ నుండి పోయిన ట్యాక్సుల రూపంలో ప్రతి రూపాయికి తెలంగాణకు తిరిగి వచ్చేది 40 పైసలు మాత్రమే. కానీ అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ₹1 ట్యాక్స్ పోతే కేంద్రానికి వాళ్ళకి తిరిగి వచ్చేది ₹3.70. అదే బీహార్ రాష్ట్రం తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ట్యాక్స్ వస్తే తిరిగి ₹7 వెళ్తుంది. కానీ అక్కడి నుంచి ట్యాక్సులు తక్కువ వెళ్తున్నాయి కానీ వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారు. అదే తెలంగాణ నుండి ఎక్కువ వస్తుంటే తక్కువ ఇస్తున్నారు. సరే అది ఓకే. అనేక సార్లు అడిగినాం. తెలంగాణ కొత్త రాష్ట్రం, భారతదేశంలోనే అతి పిన్న వయసు కలిగిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ అభివృద్ధికి తోడ్పడండి, కొంచెం మాకు సాయం చేయండి అనేసి మొట్టమొదటిగా మేము అడిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా మనం ఇవ్వలేదు. పోనీ అది కాకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వండి అన్నాం. పోనీ అది కూడా ఇవ్వలేదు. తెలంగాణకి పోనీ ఏదో ఒకటి కొత్తగా ఏదన్నా సంస్థలు ఇవ్వండి అన్నాం. ఒక్కటి కూడా ఇచ్చింది. కనీసము మీకు చూస్తే నవోదయ స్కూల్స్ ఉంటాయండి. నవోదయ స్కూల్స్ రూల్ ప్రకారం ఏంటంటే జిల్లాకు ఒకటి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి కేంద్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలైంది. మాకు నవోదయ స్కూల్స్ సంఖ్య పెంచండి అన్నాం. ఎక్కడ ఇచ్చింది లేదే. భారతదేశం మొత్తం కొత్తగా 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. తెలంగాణకు ఒక్కటి కూడా వాళ్ళు ఇవ్వలేదు. కనీసం సరే తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో ఉంది. దానికి తోడ్పాటు అందించే విధంగా చర్యలు తీసుకోండి అంటే ఇది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అని ఉంటాయి. దేశం మొత్తం కేటాయించారు, తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. కొన్ని ఫార్మా రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. కొన్ని దానికి తోడ్పాటు అందించండి. మేము అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఫార్మాసిటీ కడుతున్నాం, దానికి ఏమైనా తోడ్పాటు అందించండి అన్నాం. ₹1 ఇవ్వలే. కనీసం బల్క్ డ్రగ్స్ పార్క్స్ అని ఉంటాయి, అది దేశంలో అన్ని చోట్ల కేటాయించారు. ఆఖరికి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. కానీ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా బీజేపీ కేటాయించలేదు. దాన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ పట్ల వివక్షనే కదా. అదేవిధంగా నిధులు కూడా మనము ఇప్పుడు ఎయిమ్స్ అనేది విభజన చట్టంలోనే మనకి రావాలని ఉంది. 2022 నాటికి కూడా దానికి ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు 1025 కోట్లు అయితే వీళ్ళు దానికి ఇచ్చింది 125 కోట్లు. అంత వివక్ష, అంత నిర్లక్ష్యం. ఏమనంటే ఏమంటారంటే మేము హైవేలు ఇచ్చాము. ఒక్కట్లో ఇచ్చిరా అండి? హైవేలు అనేవి ఒక దేశం మొత్తం కనెక్ట్ చేసేందుకు తప్పనిసరిగా ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. పోనీ అందులో కూడా పోనీ వీళ్ళు ఏమన్నా గొప్పదనం వీళ్ళది ఉన్నదా అంటే హైవేలు కొత్తగా క్రియేట్ చేయడమే కాదు, దాని మీద టోల్ గేట్స్ కూడా పెట్టరు కదా. ప్రజల దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తున్నది. నీ గొప్పదనం ఏముంది దానిలో? కాబట్టి బీజేపీ పార్టీ ఇంత అన్యాయం చేసింది తెలంగాణకి. అటువంటి పార్టీ మేము ఎందుకు దాన్ని ఆదరిస్తాము? ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే పార్టీని మేము పొత్తు కోసం ప్రయత్నిస్తామండి. అది కేవలం మా నుండి కొన్ని సెక్షన్ల ప్రజలను దూరం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన ఒక నాటకంలో భాగంగానే ఆ ప్రచారం వచ్చింది. నిజంగానే ఆ పరిస్థితే ఉండుంటే ఈరోజు మా నాయకురాలు కవిత గారు జైల్లో ఉండేవాళ్ళ. బీజేపీ పార్టీతో పొత్తు కానీ బీజేపీ పార్టీతో అవగాహన ఉన్న ఏ ఒక్క పార్టీకి చెందిన నాయకుడైనా జైల్లో ఉన్నాడండి? ఇంకొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళ దానిలో. వారిపైన ఉన్న ఈడీ సిబిఐ కేసులు అన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి కదా. మరి అటువంటి అగత్యమే మాకుంటే ఈరోజు మా నాయకులు జైల్లో ఉంటారా? మేము వాళ్ళకి లొంగలేదు, మేము వారి భావజాలాన్ని ఇక్కడ వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నాం, తెలంగాణలో మత ఘర్షణలు కాకుండా మేము అడ్డుకుంటున్నాం, తెలంగాణని ప్రశాంతంగా ఉంచుతున్నాం అనే ఒక్క కక్ష దుగ్ధతోనే మా పైన అనేక దొంగ కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం. కానీ ఎక్కడ కూడా మేము మళ్ళీ చెప్తున్నాం, మేము వాటిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం, న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం తప్పితే
భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు లొంగేది లేదు, వాళ్ళ ఒత్తిడిలకు తలొగ్గేది లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా చూడాలనేది కేసీఆర్ గారి కళ. దానికోసం మేము ప్రజల వద్దకు పోయి జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా మరింతగా వారికి వివరించి తప్పకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే లక్ష్యంతో ఏర్పాటైందో భారత రాష్ట్ర సమితి ద్వారా దాన్ని పూర్తి విధంగా నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలనే కేసీఆర్ లక్ష్యాన్ని మేము అందరం కలిసి నెరవేరుస్తామండి. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న మేము భారత రాష్ట్ర సమితిగా మారినంత మాత్రాన పోరాట పటిమ కోల్పోలేదు. మా యొక్క నిబద్ధతలో ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు లేవు. తప్పకుండా భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్తుంది. అందులో భాగంగా తిరిగి మళ్ళీ ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు. ఓకే సార్, డబల్ జోష్తో మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి.